తెలంగాణలో ప్రభుత్వాలను పడగొట్టే ఆట మళ్లీ షురూ అయినట్టుంది. పవర్లోకి వచ్చి పట్టుమని 4 నెలలైనా కాలేదు. ఈ లోపలే కొత్త ప్రభుత్వం డిఫెన్స్లో పడిందా అనే చర్చ మొదలైంది. నా వెనుక ఏదో జరుగుతోంది అంటూ రేవంత్ రెడ్డి చెప్పిన కుట్ర కథా చిత్రంపైనే ఇప్పుడు అందరూ ఫోకస్ పెట్టారు. అసలు ఈ కుట్రలో నిజమెంత? ఒకవేళ కుట్ర నిజమైతే దానికి స్క్రీన్ ప్లే ఎవరు? కథానాయకుడి పాత్ర పోషించే శాల్తి ఎవరు? వాళ్ళనుకునే ఆ కుట్ర కాంగ్రెస్ పార్టీ లోపల నుంచే పుడుతోందా, లేక గాంధీ భవన్ బయటే అపోజిషన్ పార్టీ ఆఫీసుల్లో గూడు పుఠాని జరుగుతోందా? అబ్బో, క్వశ్చన్ పేపర్ అయితే చాలా పెద్దదే ఉంది, ఆన్సర్లే మిస్ అయ్యాయి. అసలు ఈ కుట్ర పంచాయతీ కొడంగల్ వరకే పరిమితమని, రాష్ట్ర రాజకీయంతో సంబంధం లేదనేది మరో ఇంట్రెస్టింగ్ వర్షన్. అప్పుడేమో మనల్ని ఎవడరా పడగొట్టేదని ఓ రేంజ్లో దూకుడు. ప్రభుత్వం పడిపోతుందేమని ఎవరు ఆందోళన చెందాలి పని లేదు. 10 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉంటుంది. ఇప్పుడేమో మనల్ని ఎవడో పడగొట్టడంట అని వెనక ముందు చూడు. రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలి, దొంగ దెబ్బ తీయాలని వెనకంగా గూడుపుటాన్ని చేస్తుంది. కొడంగల్ కటౌట్ లో సడన్ గా ఈ చేంజ్ ఎందుకు చెప్పమా? రేవంత్ వెనుక కుట్ర ఎంత నిజం, ఎవరికి అవసరం? ఫైర్ బ్రాండ్ కే ఫైర్ బ్రాండ్ అని తలెత్తుకు తిరిగిన మనిషి, తెలంగాణ జాతిపితగా చలామణిలో ఉన్న ఏస్ లీడర్ నే జడిపించిన గండరగండడు. రవ్వంతరెడ్డి కాదు రేవంత్ రెడ్డి అని రుజువులు చూపించుకున్న శక్తిమాన్, తెలంగాణలో సర్ప్రైజ్ విక్టరీ కొట్టి ఆల్ ఇండియా కాంగ్రెస్ కి గిఫ్ట్ గా ఇచ్చి హస్తం పార్టీలో అతిపెద్ద యూత్ కటౌట్ నేనే అని పేరు తెచ్చుకున్న మిస్టర్ చీఫ్ మినిస్టర్, 100 రోజుల్లోనే జనరంజక పాలన అందించానని కాలరెగరేసిన ఖతర్నాక్ క్యారెక్టర్ ఇప్పుడు సడన్ గా స్వరం మార్చేశారెందుకు? నా వెనుక ఏదో సంథింగ్ జరుగుతోందని అనుమానిస్తున్నారు ఎందుకు? ఇలా కేవలం ఓడిచూరి ఎట్లనే వేసి రేవంత్ రెడ్డి పరపతి తగ్గియాలంటే కొడంగల్ మెజార్టీ తగ్గియాలి, లేకపోతే రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలి, దొంగ దెబ్బ తీయాలని వెనకంగా గూడుపుటాన్ని చేస్తుంది. కొంతమంది కక్ష కట్టి కొడంగల్లో కాంగ్రెస్ మెజార్టీ తగ్గించే కుట్ర చేస్తున్నారు అనేది రేవంత్ రెడ్డి మోపిన ప్రధాన అభియోగం. తన నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థికి 50,000 ఓట్ల ఆధిక్యం గ్యారంటీ అని పదే చెప్తూ వచ్చారు రేవంత్ రెడ్డి. అని కొడంగల్లో తన ఇంట్లో సోమవారం జరిగిన కార్యకర్తల మీటింగ్ లో మాత్రం రేవంత్ స్లాంగ్ మారింది, డిఫెన్స్ లో పడ్డట్టు కనిపించింది. మిగతా విషయాలన్నీ అటుంచితే ఆయన వాడిన కుట్ర అనే సౌండే తెలంగాణ పాలిటిక్స్ లో రీసౌండ్ ఇస్తోంది. సొంత నియోజకవర్గం కొడంగల్లో మెజార్టీ తగ్గితే రేవంత్ ప్రభావం తగ్గిందన్న ఫీలర్లు తెలంగాణ మొత్తం మీద ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అది ముఖ్యమంత్రిగా తన ఉనికికే ప్రమాదమని రేవంత్ భావిస్తున్నారా? అసలు రేవంత్ మన్ కీ బాత్ ఏంటి? మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి పేరును హైకమాండ్ కంటే ముందే తనే ప్రకటించి ఈ పోటీ తనకెంత ప్రతిష్టాత్మకమో చెప్పకనే చెప్పుకున్నారు రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు 32,000 ఓట్ల పైచిలకు మెజార్టీ వచ్చింది. సీఎం కుర్చీనెక్కాక తరచూ కొడంగల్ టూర్లేస్తూ కొడంగల్ కోసం 1000 కోట్లతో ప్రత్యేక అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేసి మైహూనా అంటూ కొడంగల్ ప్రజానీకానికి భరోసా ఇస్తూ వస్తున్నారు. ఇంత చేసిన తర్వాత కూడా ఈ 4 నెలల్లో ప్రోగ్రెస్ కనిపించకపోతే, పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ మునుపటి కంటే తగ్గిపోతే ఇది ఖచ్చితంగా ఇజ్జత్ కా సవాలే. అందుకే ఆత్మగౌరవం కార్డును బయటకు తీశారు రేవంత్. రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం అంటే కొడంగల్ ప్రతిష్టను దెబ్బతీయడం, కొడంగల్ అభివృద్ధిని దెబ్బతీయడం, కొడంగల్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం అంటూ సాఫ్ట్ బ్లాక్ మెయిలింగ్ కూడా మొదలైంది. ఒకవేళ ఏదైనా తప్పిదం జరిగితే కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా పోతే, కొడంగల్లో వచ్చే సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా పోతే, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఆగిపోతే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు రాకుండా పోతే, ఇవన్నీ నష్టాలు జరుగుతాయి మిత్రులారా. గతంలో కేసీఆర్ ఎప్పుడు సొంత నియోజకవర్గం గజ్వేల్ మీద ఇసుమంతైనా ఇన్సెక్యూరిటీ చూపించలేదు. నామినేషన్ వేసి ఆఖర్లో మాత్రమే ప్రచారానికి వెళ్లి ఓటర్లను లాంఛనంగా పలుకరించేవారు. ఇటీవల తనకు పోటీగా ఈటెల రాజేందర్ బరిలో నిలిచినా గజ్వేల్ చేజారిపోతుందన్న ఆందోళన గులాబీ బాస్ దగ్గర కనిపించలేదు. ఇంత గడ్డు పరిస్థితుల్లో కూడా 45,000 ఓట్ల మెజార్టీ సాధించారు. మరి రేవంత్ రెడ్డి మాత్రం సొంత నియోజకవర్గం విషయంలో ఎందుకింత అభద్రతాభావంతో ఉన్నారు? సీఎం హోదాలో కొడంగల్ చుట్టూ ప్రదక్షిణ చేయడమే కాదు, లోకల్ పాలిటిక్స్ మీద ఫుల్ టు ఫుల్ ఫోకస్ పెట్టేశారు. మొన్న మధ్య అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మీద తీవ్రమైన ఆరోపణలు చేసి అంతే తీవ్రమైన రియాక్షన్ రాబట్టుకున్నారు. మహబూబ్నగర్ జిల్లాకు మోడీతోనే ఏమన్నా ఓ 10,000 కోట్లు ఏమైనా పట్టుకొచ్చిందా? మరి ఆ మొత్తం ప్రధానమంత్రినే జాతీయ ఉపాధ్యక్షురాలు ఉండే డీకే అరుణమ్మ జాతీయ ఉపాధ్యక్షురాలుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెచ్చుండొచ్చు కదా. నువ్వు మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలు తెచ్చుకున్నావు,
మహబూబ్నగర్కు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు మాత్రం జాతీయ హోదా ప్రాజెక్టుకు తీసుకురాలే. వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తే మర్యాద ఉండదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. పాలమూరు రంగారెడ్డి తెచ్చిందా, జాతీయ హోదా తెచ్చిందా, నువ్వేం బీకినావు? ఏం బీకినావు? నువ్వు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నావు కదా, ఏం బీకినావు నువ్వు చెప్పుడా? అరే ఈ జిల్లాకు పాలమూరు రంగారెడ్డి తెచ్చిందా డీకే అరుణమ్మ, నీవు కాదు. పాలమూరు రంగారెడ్డి ఎట్టకెళ్ళొచ్చింది తెలుసా నీకు? రేవంత్ రెడ్డి గారు తెలుసా ఎట్టకెళ్ళొచ్చిందా పాలమూరు రంగారెడ్డి? డీకే అరుణ పాలమూరు ద్రోహి అని ఇప్పుడు తనపై కుట్రలు చేస్తోందని ఆరోపిస్తున్నారు రేవంత్ రెడ్డి. డీకే కుటుంబం మళ్లీ ఫామ్ లోకి రాకూడదన్న ఉద్దేశంతోనే ఆయన ఇలా అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారని, ఎమోషన్స్ ని ప్రయోగిస్తున్నారని కొడంగల్ జనంలో టాకు. డీకే అరుణ భర్త భరతసింహారెడ్డికి బ్యాక్డోర్ పాలిటిక్స్ చేయడంలో దిట్ట అనే పేరుంది. గద్వాల, నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో సైతం డీకే అరుణ దంపతుల చేతివాటం పనిచేసినట్లుగా టాకుంది. పాలిటిక్స్ కి దూరంగా ఉంటూనే లీడర్లను ప్రభావితం చేసి తమకు అనుకూలంగా పనిచేయించుకోవడంలో మంచి పర్ఫార్మర్ గా ఫామ్ లో ఉన్నారు భరతసింహారెడ్డి. డీకే అరుణ దంపతులు కొడంగల్ మీద దృష్టి పెట్టినట్లు రేవంత్ రెడ్డి పసిగట్టేశారు. ఇటీవల కొడంగల్ పరిధిలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరికలు జరగడం, వారం రోజుల నుంచి డీకే అరుణ కొడంగల్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం, మద్దూరు, కోస్గి లాంటి మండలాల్లో చురుగ్గా తిరగడం, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యేలా చేసిన పరిణామాలు. పైగా గత పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ పరిధిలో డీకే అరుణకు ఎక్కువ ఓట్లు పడ్డట్లు ఫ్లాష్ బ్యాక్ చెప్తోంది. డీకే అరుణ సొంత గ్రామం కూడా కొడంగల్ పరిధిలోనే ఉంది. డీకే ఫ్యామిలీ ఇదే దూకుడు కంటిన్యూ చేస్తే కొడంగల్ ఓటరు మూడ్ మారే ప్రమాదం ఉంది. పైగా ఏఐసిసి సెక్రటరీగా ఉన్న వంశీచంద్ కి రాహుల్ గాంధీతో ప్రత్యక్ష పరిచయం ఉంది. ఫలితాల్లో కొంచెం అటు ఇటు అయినా అది రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పడేసినట్టేనా? అందుకనేమో రేవంత్ రెడ్డి ఇంత ఎమోషన్ అయ్యారు. కొంతమంది వచ్చి ఎట్లయినా కొడంగల్లో కాంగ్రెస్ పార్టీని పడేయాలి, కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అని ఇవాళ ఈ ప్రాంతంలో తిరుగుతున్నారు. నేను అడుగుతున్న కొడంగల్ నియోజకవర్గ యువకులను, ఇక్కడున్న పెద్దల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఎందుకు కొడంగల్లో రేవంత్ రెడ్డిని కింద పడేయాలి? ఇంతకు రేవంత్ ని ఇబ్బంది పెడుతోంది కొడంగల్ ఫలితమేనా, లేక నిజంగానే తన ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని భావిస్తున్నారా? కొడంగల్లో మెజార్టీ తగ్గితే మాత్రం రేవంత్ రెడ్డి పరపతి పడిపోయినట్లే అని జనం ఒక నిర్ధారణకొచ్చే ప్రమాదం అయితే ఉంది. ఆ విధంగా పార్టీలో లుకలుకలు మొదలవుతాయని, రేవంత్ రెడ్డి మీద మిగతా నేతల్లో ఉన్న గౌరవం సన్నగిల్లుతుందని, సీఎం రేస్ లో ఉన్న లీడర్లు మళ్లీ యాక్టివేట్ అవుతారని, అదే అదనుగా మిగతా రెండు ప్రధాన పార్టీలు మాస్టర్ ప్లాన్లు గీయొచ్చని, ఇలా రకరకాల ఊహాగానాలతో కొడంగల్ టు హైదరాబాద్ తెలంగాణ రాజకీయం రంగే మారిపోయింది. అప్పుడు తగ్గేదేలే అన్నారు, ఇప్పుడు తగ్గితే పోలే అంటున్నారు. ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గాం, ఇప్పుడు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుదాం అని మారు మనసు పొందారు. కొడంగల్లో రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ సారాంశం ఇదేనా, లేక ఆయన అన్నట్టు కొట్టుకోవడం ఏదైనా ఉందా? కొడంగల్ ఎపిసోడ్ నేపథ్యంలో మిగతా పార్టీల మూడ్ ఎలా ఉంది? ఇక్కడ భుజాలు తడుముకున్న పార్టీ ఏది? లెట్స్ వెయిట్ అంటూ వేడుకు చూస్తున్న పార్టీ ఏది? రేవంత్ కుట్ర సిద్ధాంతాన్ని లోతుగా చూద్దాం రండి. తెలంగాణలో కుట్ర కథా చిత్రం. రేవంత్ సర్కార్ పై కుట్ర జరుగుతోందా? అది అంతర్గత కుట్ర లేక అవతలి పార్టీల కుట్ర? కొడంగల్లో తన పరపతిని దెబ్బతీయడానికి మహాకుట్ర జరుగుతోంది అని హాట్ కామెంట్ చేశారో లేదో, సీఎం రేవంత్ స్టైల్ ఆఫ్ యాక్షన్ మీద తెలంగాణ పొలిటికల్ గ్రౌండ్ పై చర్చ మొదలైంది. ఆయన ఎక్కడ ఎప్పుడు ఏమేమన్నారు, ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ సడన్ గా ఎందుకింత కిందకు పడిపోయినాయని ఆరా తీయడం షురూ అయింది. పవర్ లోకి వచ్చింది మొదలు పంచు డైలాగులతో సరిపెట్టకుండా పవర్ఫుల్ బ్యాటింగ్ షురూ చేశారు రేవంత్ రెడ్డి. పడగొట్టి చూడండి, ఆ తర్వాత పరిణామాలేంటో నేను చెప్తా అని ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చి తొడగొట్టినంత పనిచేశారు. ఆ మాత్రం కాన్ఫిడెన్స్ లేకపోతే, అగ్రెసివ్ నేచర్ చూపించకపోతే అపోజిషన్ పార్టీలకు లోకువైపోతామన్నది రేవంత్ స్ట్రాటజీ కావచ్చు. నన్ను నా పని చేయనిస్తే ప్రతిపక్షాలుగా మీ పని మీరు చేసుకోవచ్చు. నాకేదో కాళ్ళలో కట్టబెట్టాలి, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే 10 ఏళ్ళు ప్రతిపక్షంలో మిమ్మల్ని దించుతామని చెప్పినాం, దించి చూపించినాం. ఇప్పుడు కూడా మీ ద్వారా స్పష్టంగా చెప్తున్నా, పడగొట్టాలన్న ఆలోచన మీరు చేస్తే మీరు నిద్ర లేచే లోపల మీ పక్కన ఎవడూ ఉండరు, మీరు తొడుక్కున్న బట్టలు కూడా ఉండవు. లేదు చూసుకుంటే ఎమ్మెల్యేల సంగతి చాలా దూరము. అట్లా ఒకవేళ వాళ్ళు కోరుకుంటే నాకు ఏమీ అభ్యంతరం లేదు. మీరు తారీఖు చెప్పండి, పడగొట్టేది ఏందో చెప్పండి, దాని పరిణామాలు ఏందో నేను చెప్తా.
పడగొట్టడం కాదు, పడగొట్టాలన్న ఆలోచన వచ్చినా చాలు ఖతమైపోతారు అని అదేదో సినిమాలోని డైలాగ్ ని రిపీట్ చేస్తూ తన మేనరిజాన్ని చాటుకుంటారు ఆయన. 100 రోజుల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తూ 10 ఏళ్లు పవర్ లో ఉంటాం, దానికి నేను గ్యారంటీ అంటూ ఓ లాజిక్ కూడా చెప్పేశారు. కానీ ఇట్లేదన్నా వ్యవహారం చేస్తే మాత్రం దానికి తగ్గ ప్రణాళిక మా దగ్గర సిద్ధంగా ఉన్నది. ఎవరేం మా మిత్రులు ఈ ఒక మంచి ప్రభుత్వం పడిపోతుందేమో అని ఎవరు ఆందోళన చెందాలి పని లేదు. 10 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉంటుంది. 94 నుంచి 2004 10 సంవత్సరాలు టీడీపీ ఉన్నది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలోని, 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. 2023 నుంచి 2034 వరకు 10.5 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాము. టచ్ చేసి చూడు అని చూపుడు వేలుతో హెచ్చరించి గుండెల నిండా ఇంతింత దమ్ము ధైర్యం పెట్టుకుని ఇప్పుడు కొడంగల్లో కార్యకర్తల మధ్య నిలబడి ఏదో కుట్ర జరుగుతోందని పేలమాటలు మాట్లాడడం రేవంత్ ఎన్నికల వ్యూహంలో భాగమేనా? అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కుర్చీ జోలికి వెళ్లే ఉద్దేశం, ఓపిక, తీరిక ఏ పార్టీకైనా ఉందా అనేది తాజా చర్చ. ఇలా కేవలం ఓడిచూరి ఎట్లనే వేసి రేవంత్ రెడ్డి పరపతి తగ్గియాలంటే కొడంగల్ మెజార్టీ తగ్గియాలి, లేకపోతే రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలి, దొంగ దెబ్బ తీయాలని వెనకంగా గూడుపుటాన్ని చేస్తుంది. ఇది రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కాదు, కొడంగల్ ప్రతిష్టను దెబ్బతీయడం, కొడంగల్ అభివృద్ధిని దెబ్బతీయడం, కొడంగల్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం, జరగబోయే అభివృద్ధిని అడ్డుకోవడము. మేమైతే ఏ రకమైన గూడు పుటాని చేయడం లేదు. గూడు పుటాని అంటూ ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది. రేవంత్ రెడ్డికి ఏదైనా ప్రమాదం ఉంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఉంటుంది తప్ప మా భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మేము ఏ రకమైనటువంటి డిస్టర్బ్ చేయము. భారతీయ జనతా పార్టీ మీ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదు. మా వైపు నుంచి అయితే ఎటువంటి ఢోకా లేదు. ఒకవేళ ప్రమాదం ఉంటే గింటే అది మీ కాంగ్రెస్ పార్టీ లోపల నుంచే ఉండొచ్చు అంటారు కిషన్ రెడ్డి. మేమైతే మీ జోలికి రామని కిషన్ రెడ్డి భరోసా ఇవ్వనైతే ఇచ్చారు కానీ తెలంగాణ బీజేపీ వైఖరి ఇదే అని ఖరారు చేసుకునే ఛాన్స్ అయితే లేనే లేదు. ఎందుకంటే రేవంత్ సర్కార్ కి దినదిన గండం 5 ఏళ్ల ఆయుష్ అని ఎప్పుడో దీవించేశారు బీజేపీ ఫైర్ బ్రాండ్ రాజాసింగ్. మీరు చూస్తారు నెక్స్ట్ ఎన్నికల్లో మా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ పక్కా అనుకోండి. ఎక్కువ సంవత్సరాలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో నడవదు. అసలు ఈ ప్రభుత్వం 5 ఏళ్లు ఉంటదా ఉండదా ఆ దేవుడికే ఎరుక అని ఇటీవల చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ మీటింగ్ లో అనుమానం వ్యక్తం చేసింది కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండేలు రెడీ అవుతున్నారనే సంకేతాలు వచ్చింది కూడా కమలం పార్టీ నుంచే. అయ్యా కోమరెడ్డి వెంకరెడ్డి గారు, మొన్న నువ్వే కదా గడ్కరీ దగ్గర పోయి వచ్చింది, గడ్కరీ గారి దగ్గర పోయి వచ్చింది. అంతకుముందు మీరే కదా అమిత్ షా గారిని కలిసి వచ్చింది. నేను సిద్ధంగా ఉన్నా, ఆ షిండే పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తూ కదా. నీ మీద విశ్వాసం లేక ఆ షిండే పాత్ర మేము మీకు ఇస్తలేము. నువ్వు ఈరోజు మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. టచ్లో ఉన్నది నువ్వు, మా హైకమాండ్తో టచ్లో ఉన్నది నువ్వు. నీలాంటి వాళ్ళు 5గురు ఉన్నారు మాకు, నీలాంటి 5గురు మంత్రులు మాకు టచ్లో ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా 5గురు మంత్రులు ఢిల్లీ బీజేపీ పెద్దలతో టచ్ లో ఉన్నారంటే అది ఆషామాషీ వ్యవహారం కాదు. మేం గనుక గేట్లెత్తితే రేవంత్ సర్కార్ కు కౌంట్ డౌనే అని బహిరంగ హెచ్చరికలు వచ్చేశాయి. అప్పటికప్పుడు ఏదో కౌంటర్ ఇచ్చి సర్దుకుంది కానీ ఈ వరుస బ్రేకింగ్ న్యూస్లతో కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిపడ్డ మాట అయితే నిజం. అసెంబ్లీలో తమ బలం పెంచుకొని అపోజిషన్ ని బలహీనపరచాలన్న ఎత్తుగడను కూడా సీరియస్ గానే వర్కౌట్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ నుంచి ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలని టచ్లోకి తీసుకొని గోడ దూకి గాంధీ భవన్ లో చేర్చడానికి మంతనాలాడింది. తుక్కుగూడ సభలో కండువాలు కూడా రెడీ అయ్యాయి. కానీ ఒక్క భద్రాచలం ఎమ్మెల్యేతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఖమ్మం జిల్లాలో కారు పార్టీకి మిగిలిన ఒక్కగానొక్క ఎమ్మెల్యేని కూడా లాక్కొని క్లీన్ స్వీప్ చేశామనిపించుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పట్టు పెంచుకోవాలన్న ఉద్దేశంతో ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించిన ప్రస్తుతానికి కాంగ్రెస్ గూటికి చేరింది దానం నాగేందర్ ఒక్కరే. సో చేరికల స్కోరు 2 దగ్గరే ఆగిపోయింది. ప్రస్తుతం అసెంబ్లీలో అధికారికంగా సిఎల్పి బలం 64. ఇది అమాంతం పెరుగుతుందన్న అంచనా కూడా తలకిందులైంది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కతాటి మీదకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మైనార్టీలో పడేలా చేయొచ్చు అనేది మొన్నటిదాకా వినిపించిన మాటలు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్. రాముణ్ణి మొక్కుతాం, బీజేపీని తొక్కుతామనే స్లోగన్ తీసుకొని కమలం పార్టీతో కయ్యమాడుతూనే ఉంది కారు పార్టీ. ఎమ్మెల్సీ కవిత అరెస్టు తర్వాత సహజంగానే బీజేపీ బీఆర్ఎస్ మధ్య గ్యాప్ బాగా పెరిగింది. పైగా తన పార్టీ నేతలు జారిపోకుండా కాపాడుకోవడంతోనే సరిపోతోంది కేసీఆర్ టీంకి.
ప్రధాన ప్రతిపక్ష 39 ఎమ్మెల్యేలను గెలిపించి మేమేం రౌట్ కాలే ఈ రాష్ట్రంలో, మీరు ఒక్కనో ఇద్దరినో కుక్కలో నక్కలను గుంజుకొని ఓహో ఆహా అని సంఖ్యలు గుద్దుకోవచ్చు. అది చాలా చీలర చీప్ టాక్టిక్స్. అది ఇట్స్ ఎ చీప్ పొలిటికల్ స్టంట్ విచ్ ఈజ్ అన్కేర్డ్. ప్రజా సమస్యల ముందు, ప్రజల యొక్క బాధ ముందు, ఎండిన పంట పొలాల ముందు ఈ చిల్లర రాజకీయాలు కాదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ ఉనికిని దెబ్బతీసేందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టే మూడ్లో అయితే లేవు మిగతా రెండు పార్టీలు. సీజన్ కోసారి కుట్రలు కుతంత్రాలు, ఒకరి వెనుకొకరు గొయ్యి తవ్వడాలు కామన్ గా మారిన కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వాలు పడిపోవడమో కామనే అంటారు. ఇప్పుడు వారు ఛత్తీస్గఢ్లో పని ఉండే, మనతో పాటు ఎలక్షన్ అయితే 5 ఏళ్ళకి కాంగ్రెస్ గయాబ్. రాజస్థాన్లో కాంగ్రెస్ ఉండే 5 ఏళ్ళకి గయాబ్. హిమాచల్ ప్రదేశ్ నిన్నయాలు సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు 5 నెలలకే గయాబ్. మరి ఇది ఎన్ని రోజులు ఉంటుందో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం పక్క, ఇటున్న సూర్యుడు అటుపొడిచేది ఎంత నిజమో మళ్ళీ మనం అధికారంలోకి వచ్చేది కూడా అంతే నిజం. సో కొడంగల్లో రేవంత్ చెప్పిన కుట్ర సిద్ధాంతం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త చర్చకు తావిచ్చేసింది. ఎవరి భాష్యాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇంతకు అసలు ఇక్కడ గూడు పుఠానీ జరిగిందా? ఒకవేళ జరుగుంటే ఆ గూడు పుఠానీ వెనుక ఎవరున్నారు? బీజేపీ వాళ్ళన్నట్లు మళ్ళీ తెర మీదకు షిండే ఫ్యాక్టర్ రాబోతోందా? ఒకరు కాదు 5 షిండేలు ఉన్నారన్న కమలం పార్టీ హెచ్చరికను రేవంత్ ఎలా తీసుకున్నారు? కొడంగల్లో సీఎం ఇచ్చిన కుట్ర స్టేట్మెంట్ దాని ఫలితమేనా? ఇవన్నీ కూడా ఎడతెగని సందేహాలు. కుట్ర కుట్ర కుట్ర